నేచర్ని ఎంజాయ్ చేయాలంటే ఇక్కడికి రావాల్సిందే. ఇది ఎక్కడ ఏంటా అనేది ఈ వీడియో మొత్తం చూస్తే కానీ అర్థం కాదు. ఫాలో మీ. వీడియో చూసి ఇక్కడ లైక్ ఆవులు చేయండి, చూడండి ఎంత షేర్ చేయండి, బాగున్నాయో. సబ్స్క్రైబ్ అన్నీ చేసుకోండి. వస్తూ ఉంటే ఇక్కడ వీడియో అయితే తీద్దామని వచ్చా. ఇప్పుడు చూడండి ఎన్ని వస్తున్నాయో. ఆమె ఆవులు కాసుకొని వస్తుందన్నమాట. ఇప్పుడు ఎన్న సొల్లానాలేమో. భలే ఉన్నాయి కదా ఇవి. అలలు అయితే పెద్దగా వస్తూ ఉన్నాయి. సౌండ్ అయితే చాలా పెద్దగా ఉంది. వీడియోలో వినిపిస్తుందో లేదో కానీ ఇక్కడ దాకా వస్తున్నాయి అసలు అలలు. చాలా పెద్దగా వస్తూ ఉంది. ఇవన్నీ మాకు ఇక్కడ చెన్నై దగ్గర అంటే పాండిచ్చేరి దగ్గర మేము ఉంది ఇప్పుడు. నేను బాబు వాళ్ళందరం వచ్చాము. వేరే ఫ్రెండ్స్ అందరం చాలా మంది వచ్చాములే. వాళ్ళందరూ యూట్యూబ్కి అయితే రాదు, అందుకే నేను వాళ్ళందరూ వీడియోలో చూపి తెలుసుకోలేదు. వాళ్ళు కొంచెం వీడియోకి దూరంగా ఉంటున్నారు, వాళ్ళని డిస్టర్బ్ చేయట్లేదు నేనైతే. ఇప్పుడు ఇదైతే చీకటి అవుతూ ఉంది. మేము ఇప్పుడే వచ్చాములే, రేపు పగలు రావాలనుకుంటున్నాం. ఇవన్నీ బోట్స్ అన్నమాట. ఇది అసలు చీకటి అయినా కూడా ఎంత బాగా అలలు వస్తూ ఉన్నాయో చూడండి. వైట్గా కనిపిస్తూ ఉన్నాయి. అది అక్కడ మధ్యలో చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఇలా ఉంటుంది అన్నమాట బీచ్ దగ్గర అయితే. అంటే మనకి ఒంగోలుకు దగ్గరలో ఉండే కొత్తపట్నము, పాకల, ఇవన్నీ ఏంటంటే అక్కడ అలలు వచ్చేది అంటే పరుపుగా వస్తుంది. అంటే ఒక లెవెల్లో వచ్చి పైకి లేస్తుంది. ఇక్కడ అట్లా కాదు, చాలా దూరం నుంచి వస్తున్నట్టు ఇక్కడ ఆగిపోతుంది అంతే. ఏదో పారుతున్నట్టున్నాయి, అక్కడ పారుతున్నట్టు ఏమి ఉండదు. ఇదేదో కాలువలాగుంది చూడండి. ఇక్కడ ఈ మధ్యలో మామూలుగా ఉంది చూడండి, ఇట్లా ఉందన్నమాట. ఇక్కడ చూడండి అసలు ఎంత బాగుందో. ఇది ఎక్కడ ఏంటా అనేది ఈ వీడియో మొత్తం చూస్తేనే అర్థమవుతుంది. మినీ కేరళ అంట, దీన్ని మినీ కేరళ అంటారంట. పాండిచ్చేరికి చెన్నైకి మధ్యలో ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. మేమైతే ఒక పని మీద అయితే వెళ్ళాము. చాలా సూపర్ అంటే సూపర్ లొకేషన్ అయితే ఇది. నాకైతే భలే నచ్చింది. చెట్టుకి చూడండి అసలు ఎలా ఉన్నాయో కాయలు. పనసకాయలు అయితే ఎక్కువ ఉన్నాయి ఈ చెట్టుకి. ఈ చెట్టు దగ్గరికి వెళ్ళి చూద్దాం రండి, ఎంత బాగున్నాయో. నేను ఇలా పనస చెట్టు దగ్గరికి ఎప్పుడు రాలేదు, ఇప్పుడైతే వచ్చా. ఇగో చూడండి ఎంత బాగున్నాయో. చాలా పెద్ద కాయలు. ఇగో పైన కూడా ఉన్నాయి చూడండి, కనిపిస్తున్నాయో లేదో. ఇగో అక్కడ వరకు. ఇక్కడ చూడండి ఎంత పెద్ద కాయ ఉందో. కెమెరాలో చాలా చిన్నగా ఉంది ఇది. ఇది కూడా పెద్దదే. ఇది ఇక్కడ కూడా చూడండి, బాగున్నాయి కదా. పనస చెట్టు కింద ఉన్నాయి ఇప్పుడు. ఇవన్నీ ఇక్కడ పనస చెట్లే ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇటువైపు చాలా బాగుంది లొకేషన్ అయితే. ఇక్కడంతా హీరోయిన్లు, హీరోలు, చెన్నైకి దగ్గరుండే హీరోలు ఇక్కడ ప్లేసెస్ కొనేసి ప్రాపర్టీ మొత్తం ఇక్కడే ఉంటుంది. ఇక్కడ ప్లేసెస్ అయితే చాలా బాగున్నాయి. అంత లొకేషన్ చాలా బాగుంది. ఇక్కడ పనస చెట్టు కింద ఉన్న నా బ్యాక్ సైడ్ ఉండేది కూడా హీరోయిన్లది ఎవరిదో, అంటే హీరోలు హీరోయిన్లే ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ ప్రాపర్టీ మొత్తం. మనం ఒక పని మీద వచ్చాంలే ఇక్కడికి, అదన్నమాట. ఇగో పనసకాయలు చూడండి ఎంత బాగున్నాయో. ఇగో ఇగో చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంది కదా.
ఇక్కడ మేము ఒక పని మీద అయితే వచ్చాము, అది సీక్రెట్ చెప్పం అంతే. అంటే చాలామంది కలిసి వచ్చాములే. ఇదన్నమాట. పార్క్ లాగా ఉంది కదా, మ్యూజియం లాగా ఉంది, పార్క్ లాగా కాదు మ్యూజియం. ఇది స్టేజ్ లాగా ఉంది ఇక్కడ. చూడు ఎంత బాగుందో, చాలా బాగుంది. అక్కడైతే చిల్ అవ్వచ్చు. చాలా మంచి ప్లేస్ ఇదైతే. పాండిచ్చేరికి దగ్గర, చాలా దగ్గరలో ఉంది. ఇదైతే అసలు చాలా బాగుంది. ఇదంతా గెస్ట్ హౌస్ లాగా ఉంది. చూడండి ఎంత బాగుందో. వావ్, సూపర్. వావ్, సూపర్ ఉంది కదా రూమ్. ఇది ఇక్కడ బెడ్రూమ్ కూడా చూపిస్తారండి, ఎంత బాగుందో చూడు. మేము తీసుకున్నాం బెడ్రూమ్ ఇలా ఉందన్నమాట. చూడండి, టీవీ అన్నీ, కబోర్డ్స్. సూపర్ సూపర్ లొకేషన్. అక్క తీస్తా ఒక్క నిమిషం. ఇక్కడ చూడండి. అవును, అంటే అడగాలి కదా. చాలా బాగుంది ఈ రూమ్ అయితే. పైన వుడ్తో కట్టారు కదా మొత్తం. ఇది చాలా బాగుంది. పైకి వెళ్ళి చూస్తా. ఇదిగో బాబాయ్ కూతురు చెల్లి, మీకు ఇప్పటి వరకు చూపించలేదు కదా డాక్టర్ శైలజ. హాయ్ చెప్పురా. ఎలా ఉన్నావు శైలు? ఓ, రూమ్కి వెళ్దాం పైకి వెళ్ళి చూసొద్దాం. ఒకసారి అయితే మీకు పైన రూమ్ కూడా చూపిస్తా, చూద్దాం రండి. చెల్లితోటి వచ్చానులే నేను. ఇప్పటి వరకు అయితే చెల్లిని తీయలేదు వీడియో, ఎందుకంటే ఇష్టం ఉంటుందో ఇష్టం ఉండదో అని చెప్పి నేను ఇప్పటి వరకు తీయలేదు కదా. ఇప్పుడైతే లొకేషన్ బాగుండేసరికి వీడియో అయితే తీస్తున్నా. చాలా బాగుంది ఈ రూమ్ అయితే. ఇక్కడ ఒక రూమ్ ఉంది, చూపిస్తూ ఉండండి. ఈ లొకేషన్ మీకు నచ్చినట్టయితే ఇక్కడికి కూడా మీరు వచ్చి ఎంజాయ్ చేసుకోవచ్చు. అప్పుడప్పుడు వచ్చి ఫ్యామిలీతో రావచ్చు, ఫ్రెండ్స్తోనైనా ఫ్యామిలీతోనైనా అలా రావచ్చు. చాలా బాగుంది కదా రూము. వుడ్తో కట్టారంతా, చాలా బాగుంది. ఇలా అన్నమాట. చూడండి అసలు ఇది చూడండి ఎంత బాగుందో. ఈ రూమ్కు తగ్గట్టే చాలా బాగుంది. ఒక ఫ్రిడ్జ్ కూడా ఇచ్చారు. ఇది బెడ్ కూడా బాగుంది. ఇక్కడ పైన కూడా చూడండి ఎంత బాగుందో. వుడ్ హౌస్. మా గైడెన్స్ ఈ బ్రదర్ అంతా గైడెన్స్ చేస్తూ ఉన్నాడు, అంతేగా. ఫోటో షూట్ ఇప్పుడు. నా డ్రెస్లో కలిసిపోయింది రూమ్ అంతా. నట్టుంది కదా. స్టెప్స్ కూడా ఎక్కుదాం రండి. ఇటు భయ్యా కమ్. ఇక్కడ చూడండి అసలు ఎంత బాగుంది. చీకటి ఉంది. ఇక్కడ ఒక బెడ్ ఉంది. ఇక్కడ ఒక బెడ్.
ఇక్కడ కూడా చాలా బాగుంది. ఇక్కడ నుంచి కూడా చూడొచ్చు. ఇది బాల్కనీ. సూపర్ లొకేషన్. చూడండి అసలు ఎంత బాగుందో. అవును. అది మెన్షన్ చేయండి. శివ, మిస్టర్ శివ ఇస్ ద కెమెరా మ్యాన్. ఇక్కడ ఇది హాల్. అనదర్ సిట్ అవుట్. ఇది సిట్టింగ్ ఏరియా. లైట్ సెట్. ఏదో ఏమైనా బెడ్రూమ్ ఉంది అవైలబుల్. ఇటు ఒక బెడ్రూమ్ ఉన్నట్టుంది అట్లాగే, అంతే కదా. ఇది సిట్టింగ్ ఏరియా. చీకటి ఉందిలే, లైట్లన్నీ వేయడం స్విచ్లు ఎక్కడ ఉన్నాయో అర్థం కావట్లేదు. సరే, ఇది బాగుంది. ఈయనే ఒక ఫోటో ఎడంగా. ఇక్కడ బాగుంది. కాదు, ఇక్కడ ఒక ఫోటో. அவங்க அவங்க కంప్లీట్ பண்ணுங்க. ఇక్కడ బాగుంది. ఈ ప్లేస్ చాలా బాగుంది. ఫోటోషూట్ చెల్లిని ఫోటో దేనే సేమ్ అలాగే ఉంటుంది ఇక్కడ కూడా. ఇది కూడా ఒకసారి చూద్దాం. ఊరికే మనము ఇక్కడికి వచ్చాం కాబట్టి అన్నీ చూపిస్తూ ఉన్నాం ఇలా ఉన్నాయని చెప్పి, అంతే. మేమున్న ప్లేస్ వేరు, ఇది వేరు. ఇక్కడ సిట్టింగ్. సేమ్ పైన కూడా ఉంటుంది, పైకి వెళ్ళలేదులే. మళ్ళీ ఇక్కడ సిట్టింగ్. ఇక్కడ నాకు చాలా బాగా నచ్చింది. ఇలా కట్టుకోవాలి, కట్టుకుంటే ఎప్పుడైనా ఫ్యూచర్లో మన నిమ్మ తోటలోనూ అలా కట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఫుడ్ హౌస్ చాలా బాగుంది. లోపల మొత్తం మీకు వీడియో అయితే పెట్టా, చూద్దాం. చాలా బాగుంది. ఈ లొకేషన్ కూడా చాలా బాగుంది. ఇది పిరమిడ్ లాగా ఉంది కదా, మినీ కేరళ. మినీ కేరళ అంట ఇది. మొత్తం వీడియో అయితే అసలు వదలకుండా చూడండి, చాలా బాగుంది. మీరు వచ్చినంత ఎంజాయ్ చేస్తారు ఇక్కడ ఈ ప్లేస్కి వచ్చి. ఎంత బాగుందో ఈ ప్లేస్ అయితే, చాలా బాగుంది. ఇదైతే పాండిచ్చేరిలో కోరమాండల్ కేఫ్ హోటల్ అయితే మేము వెళ్ళాము. ఊరికే సరదాగా వాళ్ళతో ఫోటో దిగుదామని చెప్పి అమెరికన్స్తో కలిసి ఒక ఫోటో దిగాము. ఇక్కడైతే ఏం తినాలన్నా మనకైతే నచ్చే ఫుడ్ కాదు, చైనీస్ ఫుడ్ అంట. అందుకే నేను వద్దని చెప్తా ఉన్నా చెల్లితో. నన్ను చూసి దూరం వెళ్ళిపోతా ఉన్నాయి. ఈ మినీ కేరళలో నెమల్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి, కాకపోతే మేము వీడియో తీసింది చాలా తక్కువే. ఇక్కడైతే 4-5 ఉన్నాయి. అందుకే వాటి దగ్గరికి వెళ్ళి తీద్దామంటే అవి పైకి ఎగురుతా ఉన్నాయి. వాటిని చూసి ఎంజాయ్ చేసా బాగా. చాలా బాగుంది నేచర్. ఇలాంటి నేచర్లో అయితే ఎక్కువ ఉంటాయి కదా పక్షులైనా ఏమైనా. చాలా బాగా వాటికి ఫ్రీగా తిరుగుతూ ఉంటాయి కదా. బాగుంది అక్కడ లొకేషన్, చాలా బాగుంది. ఇక్కడైతే ఒక్కటే ఉంది. అదిగో అదిగో అది.
ఇంకా మేము రిటర్న్ అయితే బయలుదేరాము. ఒక్క రోజులో మినీ కేరళ ట్రిప్ చాలా బాగుంది. చాలా ఎంజాయ్ చేసాము. సూపర్గా ఉంది. నేనైతే బయటికి చాలా తక్కువ వెళ్తూ ఉంటా కదా, వెళ్ళిన ప్రతిసారి నాకైతే చాలా ఎంజాయ్ చేయాలనిపించిద్ది ఇలాంటి ప్లేస్లో. ఎంజాయ్ అంటే నేను తక్కువ ప్లేసులకే వెళ్ళానులే బయటకంటే. హైదరాబాదు ఇటేలే వెళ్ళింది, ఇటు దూరం ప్లేస్లు అసలు వెళ్ళలేదు. ఎప్పుడో చాలా తక్కువ సార్లే వెళ్ళాను. చెన్నైకి ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం చెన్నై వెళ్ళింది. అంతకుముందు ఎప్పుడు ట్రైన్లోనే ఉన్నాను. ఎప్పుడంటే అరుణాచలం వెళ్ళాను కదా, 2 టైమ్స్ అరుణాచలం వెళ్ళినప్పుడు అక్కడికి దాకా వెళ్ళిద్దిలే ట్రైను, మళ్ళీ రిటర్న్ అవుద్ది కదా. తాడిపత్రి ఎక్కడికో వెళ్ళిద్ది, అరుణాచలం వెళ్ళేటప్పుడు అక్కడ దిగాలి ట్రైన్ అయితే. అలా వెళ్ళానులే కానీ మామూలుగా వెళ్ళి ట్రైన్ దిగి అంటే చెన్నైలో దిగడం అంటే ఇదే ఫస్ట్ టైం. చాలా నచ్చింది నాకు, చాలా బాగుంది ట్రిప్పు. సూపర్గా ఎంజాయ్ చేశాను నేనైతే.